ఎన్నిసార్లు చెప్పలే మా మలేష్ అన్నకైతే. హలో మలేష్ అన్న, అన్న మూవీకి టైం అవుతుందన్న, దబ్బునరా? సినిమా అయిపోయినాక వస్తావా నువ్వు? దబ్బునరా? అమ్ములక్క వాళ్ళు కూడా వస్తారంట. సరేరా. ఎప్పుడు లేట్ చేస్తుండు మలేష్ అన్న అయితే. అమ్మ ఫోన్ ఉంటుందా పడిపోతుందా మాల్లోకి పోయినాక? అబ్బా నా దగ్గర 120 రూపీస్ ఉన్నాయి. మాల్లోకి పోయినాక మంచిగా అన్నీ కొనుక్కుంటా నేనైతే. మాల్లోకి పోయినాక కమ్మలు చైన్లు మంచిగా కొనుక్కుంటా. అమ్మా మా అక్క దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. అరే జానవి, నా స్మార్ట్ వాచ్ ఎట్లుందే? అలా నా ఫోటో ఎంత మంచిగా ఉంది చూడిగా, చూసుకో. ఇక చూడే నా ఫోటో. ఏదైనా దాంట్లో ఒకసారి నీ ఫోటో చూపి. నువ్వు కాదని అడుగుతున్నావు కదా. నువ్వు ఆల్రెడీ మమ్మీ నాకు స్మార్ట్ వాచ్ బుక్ చేసిందంట, 2 డేస్లో వస్తా అన్నది. నీకే కాదు స్మార్ట్ వాచ్, నాకు కూడా వస్తుంది. ఇప్పుడు లేదు కదా. వస్తుంది, నాకు కూడా 2 డేస్లో వస్తుందిలే. ఎందుకు బాగా తర్వాత? ఇప్పుడు కాదుగా. జుట్టు అల్లాగేసుకున్నావు. ఫస్ట్ అయితే నువ్వు అమ్ములక్క వాళ్ళకి ఫోన్ చేయి. ఓ మస్తు స్టైల్ పడుతున్నావు. యూ బ్లడీ జానవి, దీన్ని స్టైల్ అంటారు. స్టైల్ చూసినావా ఇట్లుందా నా జుట్టు? ఉంది డిజైన్, ఒక తాళ్ళకి ఒక కట్ట కట్టినట్టు ఉంది నీ జుట్టు. స్టైల్ జుట్టు చేస్తున్నా. హలో 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 అమ్మలు, చెప్పే. ఎంతసేపే రానీకే మీకు? ఇగో మేము ఎట్లా ఎక్కుతున్నాం, వచ్చినాము. అరే జల్దీ రాయే అమ్ములు. వస్తున్నాం కదా. హలో వచ్చినాం కానీ ఫోన్ పరిచయం ముందు ఓవరాక్షన్ చేయకు. అమ్ములు, అరే గాయత్రి డ్రెస్ మంచిగా ఉందా? నా ఎట్లుందే? నీ మంచిగా ఉందా? అదే అరే నీ వాచ్. అరే మన ఇద్దరు సేమ్. నీ ఫోటో ఫస్ట్ మలేష్ అన్నకు ఫోన్ చేయడుండు. చేస్తాను. హలో మలేష్ అన్న, ఎంతసేపు అన్నారా? జల్దీ టైం అవుతుంది. వస్తుండ అంటనే. వచ్చేసినావా? నేను 2:30కి షో ఉందని చెప్పిన. కరెక్ట్ 1:30కి వస్తాను. 1:30 అయింది. మీరు తొందర రెడీ అయిన అంటామంటారేది? పైసలు ఇచ్చిరు అందరూ. మంచి 230 రూపీస్. నడు ఇక ఆడి వెనక తెచ్చుకురా పైసలు. ఆడి వెనక నా ఇంట పడద్దు. ఎక్స్లీటర్ ఉంటది కానీ దాని తలపోతే మెట్లు ఎక్కుదాం. మలేష్ అన్న, మేము దిగుతున్నాం. జల్దీ కార్ తీసుకురా. రండి. అరే మంచి సినిమా, మంచి యుద్ధం చదువునా. జానవి, ఎందుకంటే నలుగురు ఎక్కి కూసారు, కారు మొత్తం ఖరాబ్ అవుతావు. చూడు ఇరికిరికి అయింది. వెనక కూసపోరు. మలేష్ అన్న, నీకేమైతుంది? కూర్చుంది మేమే కదా, నువ్వు నీ ఫస్ట్. కూర్చుంది నువ్వే కానీ కారు నాది కదా. అది చూడు మొత్తం సీట్ మొత్తం ఉంగిపోయింది. మలేష్ అన్న పోనీ అన్న, పోనీ నువ్వు. ఇప్పుడెప్పుడు చూడు ఏసీ ఎక్కువ వేయద్దు, పెట్రోల్ లేదు దాంట్లో. మేము పెట్రోల్ కూడా పైసలు ఇస్తున్నాం, ఎక్స్ట్రా 50 రూపీస్. అరే అన్ని ఏసీ ఆన్ చేయి. ఏంది అంత ఏసీ పెట్టారు? అంత ఏసీ పెట్టి అంటే మన 1000 రూపాయలు పెట్రోల్ అవుతుంది. జాను అద్దాలు దింపుతా. అద్దాలు దింపేసి 1 పెట్టుకో. 1 20 రూపీస్ ఎక్స్ట్రా. 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. అరే మల్లేష్ అన్న, ఫస్ట్ పాటలు పెట్టి. నువ్వు బోర్ కొడుతుంది. ఇగో నాను పాటలు పెట్టుకో. సౌండ్ ఎక్కువ పెట్టవద్దు. మా ఇష్టం అది. అన్న ప్రమిళ పాట పెట్టాను. ప్రమిళ నన్ను నడుసు మనుడేలా, పదిలంగా ఉంటే చాలు మరి చూసి మురుసుడేలా. ఎప్పుడు ఏ పాటరా? ఇంగ్లీష్ పాటలు పెట్టు. ఇంగ్లీష్ ఇప్పుడు ప్రమిళ బియ్యం వస్తా బియ్యం. నేను బోర్ కొడుతుంది నాకు ఈ పాటలు. మంచి ఇంగ్లీష్ పాటలు పెట్టు, మంచి మ్యూజిక్ పెట్టు. అరే మలేష్ నాను డ్రైవ్ చేసి ఇంటే అదంతా మాకు సంబంధం లేదు. మాకు ఎవరింటి కోడలైతావో జానమ్మ, ఎవరింటి కోడలైతావో జానమ్మ, ఇంటికి కోడలైతానో రానమ్మ, నీ కొడుకు వాళ్ళైతానో రానమ్మ. తిరిగి తిరిగి
ఎక్సలేటం అరే హనీ మనం 4th ఫ్లోర్ వచ్చేసినామే కిందికి మళ్ళీ పైకి వద్దామా సరిపోయిందా ఎట్లా క్లీనింగ్ క్లీనింగ్ ఏ జాను అది నిలుపుతాయి ఒకసారి సిలికాన్ కదా పైగా పైగా ఏ ఆగా ఆగా ఎక్కువ దాయే అది నేను కిందికి వస్తా అవి ఎత్త సైడ్కి సిలికాన్ కింద స్టార్ ఫిష్ అరే అమ్మ లాయే ఫోటో దిగుదాం చిన్నపిల్లవా నువ్వు ఇంకా వాళ్ళు పైసలు కట్టడం ఏ ఈ ఫోటో మేము దిగుతాం నలుగురమే అరే హనీ ఆకలి అవుతుంది మలక్షణం బిర్యానీ ఇప్పిద్దామని అడుగుదామా అరే అసలుకే మలక్షణం పీషాడు ఇందాక పెట్రోల్కి ఎట్లా చేసిండు అడిగి చూడండి తెచ్చి పెట్టుకో ఫోటో 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 ఉంటుంది ఫోటో తీసుకురా అన్న బిర్యానీ ఇప్పిస్తావా బిర్యానీ గిరానే అమ్మ ఎందుకు పెట్టి పెట్టుకోమని చెప్పారా మీరు ఎట్లుంది అమ్మ మీ ప్లాన్ ఇలా మెల్ల వచ్చి స్పెట్స్ పెట్టమని చెప్పి బిర్యానీ తినమంటారా ఫస్ట్ మీరు సినిమా టికెట్ల పైసా తీరు ఫస్ట్ పెట్రోల్కి ఎక్స్ట్రా 50 ఇస్తాను రాను ఏంది ఏం కాదు ఇప్పుడు ఇంటికాడ ఏం తినలే ఆకలి అవుతుంది నీకు ముందే చెప్పిన ఇంటికాడ తినరా అమ్మని అందుకే మీతో ఏం ప్లాన్ చేయించాను అవి ఇవాడు బిర్యానీ ఉంది కృష్ణపట్నం పోదా మనకు మళ్ళీ నాకు ఒక చికెన్ 65 ఒక చికెన్ లాలీపాప్ ఒక చికెన్ మంచిగా ఇవన్నీ అప్పు చికెన్ 65 చికెన్ లాలీపాప్ చికెన్ మంచి ఇంకేమొద్దా బిర్యానీ బిర్యానీ ఇప్పిస్తా నోరు బిర్యానీ చెప్పి నాడు పోదాం నాడు చిన్నబాబు నాడు మలేషియా ఎవరైనా గింత పెద్ద రెస్టారెంట్కి వచ్చి చికెన్ బిర్యానీ తింటారు అన్న ఏందన్నా నువ్వు దానవి మీరు చికెన్ బిర్యానీ అంటే తీసుకొచ్చినా లేకపోతే వెళ్ళిపోతున్నారు అన్నిటే పైసలు లేవు నా దగ్గర అదే జాహ్నవి చికెన్ బిర్యానీ మనకు అది కూడా రాదు సరే అన్న నీ ఇష్టం ఏదైనా చెప్పేసే అన్న ఒక బ్లూ కలర్ జ్యూస్ ఇప్పి అన్న జాహ్నవి జ్యూస్కి సన్నం అనుకోదు మనం వెళ్ళిపోతాడు జాహ్నవి ఊకో మలేషియా సత్తాయించకు సరే చికెన్ బిర్యానీ చెప్పు ఈ మలేషియా ఎప్పుడు ఇట్లనే చేస్తాడు జాహ్నవి నువ్వు పిట్టోకి పైసలు ఇవ్వమని పైసలు లేవు నువ్వు జ్యూసులు గీసులు అవన్నీ చెప్పొచ్చు అప్పుడే బిర్యానీ పోదాం నాడు టైం లేదు 10 minutes షో స్టార్ట్ అవుతుంది అన్నాడు బిర్యానీ వచ్చింది అమ్లక్క पीस डालो उसको भैया मेरे को लेग पीस डालो अरे हाँ जी मंची कड़प निंदा తిన్నాం కదనే మల్లేశన్న జల్దీ రా సినిమా స్టార్ట్ అవుతుంది
ఓకే ఏ రండి రండి. చలో 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 సినిమా స్టార్ట్ అయిపోయింది జాన్ మస్తు సరి పెడుతుంది. ఈ జాను ఈ 8 నుంచి కింద అక్కడ జాను నేను దీని నుండి విడిపోవాలి. కింద ఎందుకు? స్వీట్ గా ఉంటుంది, ఎన్నో ఏళ్లుగా తోడుగా ఉంది, అందరికి నచ్చింది. మరి ప్లీజ్ గమ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎంచుకోండి గమ్ ఎక్స్పర్ట్. కలగల వీకో వజ్రదంతి భారత్ యొక్క గమ్ ఎక్స్పర్ట్. అబ్బా దగ్గర నుంచి అబ్బా అమ్మ చలి పెడుతుంది. మళ్ళీ చిక్రీ చిక్రీ సాంగ్ ఇచ్చినప్పుడు నేను డాన్స్ చేస్తా. అరే హనీ చిక్రీ చిక్రీ డాన్స్ చేస్తావా? అరే నాకు భయం అయితే అందరం చేయాలంటే వాళ్ళ గురించి మనకి ఎందుకు మనం డాన్స్ మనం చేద్దాం. సరే సరే వివరాల కోసం ఆటగాళ్ళని వెతుకుదాం అంటే ఇప్పుడు విలేజ్ స్థాయికి దిగాల. విలేజ్ స్థాయికి దిగడం కాదు. పెద్ద సినిమా ఎంత బాగుంది. అవునా మంచిగా ఉండే. ఏ ఎక్సలెంట్.